మిత్రుడు అక్కడ రాస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నీవు నేను పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉన్నామా? అర్థమైందా? పచ్చని ఒలివ చెట్టు అంటే ఒలివ చెట్టు ఏం చేసింది? గుర్తులు తెలియపరిచింది. ఈరోజు దేవుని ఇంట్లో ఉన్నాము అనుకుంటున్నామంతే, ఏ విధమైనటువంటి ప్రత్యేకత లేదు. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రత్యేకత ఉంది? అందరు ఎట్టున్నారో నేను అట్టనే ఉన్నాను, ప్రత్యేకత లేదు. ఆయన అంటున్నాడు, పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఎలా ఉన్నాం ఈరోజు మనం? ఒలివ చెట్టు గుర్తులు చూపిస్తుంది. ఒలివ చెట్టు దేవుణ్ణి మనుషులను సంతోషింపజేస్తుంది. మరి ఈ ఒలివ చెట్టు పరిస్థితి ఏంది? కృప పొంది ఒలివ చెట్టు వల్ల ఉన్నాను అంటున్నాడు. నేనైతే, మరి ఈరోజు మనమైతే ఎలా ఉన్నాం? ఎవరిని వారు పరిశీలన చేసుకోనండి. నేనైతే ఈరోజు ఎలా ఉన్నాను? దేవుని కృపకు దూరంగా ఉన్నాను, అంతే కదా. నేనైతే దేవుని కృపకు దూరంగా ఉన్నాను. అలా జీవించగలుగుతున్నాం మనం. మన పితరుడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. పచ్చగా కృపను కలిగినటువంటి, కృపను పొందినది ఒలివ చెట్టు. ఈరోజు మరి మనం ఏ చెట్లమై ఉన్నాం? ఒలివ చెట్టు దేవుని సంతోషపరుస్తుందంట, ద్రాక్ష చెట్టు ఆకలి తీరుస్తుందంట, అంజూరపు చెట్టు దిగంబరాన్ని కప్పుద్దంట. వింటున్నారా? ఒలివ చెట్టు దేవుణ్ణి మనుషులను సంతోషపరుస్తుంది. ద్రాక్ష చెట్టు ఆకలిని తీరుస్తుంది. అంజూరపు చెట్టు దిగంబరత్వాన్ని కప్పుద్ది. ఈ మూడిట్లో ఏ చెట్టు అయ్యున్నావు నువ్వు, నేను, మనం? ముళ్ళ చెట్ట? ఈ మూడిట్లో ఈ మూడు పనులు కలిగి లేకపోతే ఏ విశ్వాసైనా సరే ముళ్ళ చెట్టుకు సాదృశ్యమే. లేకపోతే త్రోవ పక్కనున్న అంజూరపు చెట్టుకు సాదృశ్యమే. అంజూరపు చెట్టే త్రోవ పక్కనుంది. దాని అక్కడ సందర్భం చూడండి. నాకు వేరుగా ఉండి మీరేమి? అంజూరపు చెట్టు ఆధీనములో, దేవుని ఆధీనములో, దేవుని స్వాధీనములో, దేవుని నిర్ణయం చెప్పినటువంటి ఆ అంజూరపు చెట్టు ఒక మనిషి దిగంబరత్వాన్ని కప్పింది. పక్కన ఉన్నటువంటి చెట్టు ఉపయోగం లేకుండా ఉంది. ఈరోజు నీవు నేను ఏ చెట్టుమై ఉన్నాం? ప్రభునందు ప్రియమైన వారులారా, ఎవరిని చూడకండి, మనల్ని చూసుకోండి. అందుకే కొరింథీయులు అంటాడు, మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదు. ఈ మూడు చెట్లలో ఈ ఉదయకాల ఈ ఆరాధన సమయంలో ఆరాధించే ముందుగా ఈ మూడు చెట్లలో ఏ చెట్టుమో పరిశీలన చేసుకుంటే చాలా మంచిది. ఈ మూడు చెట్లు కాదనుకో, ఇక వాడ మరిసిపోయిన కాకిని పోలి, త్రోవ పక్కనున్న అంజూరపు చెట్టును పోలి బ్రతకాల్సి వస్తుంది. బ్రతుకుతారంటే అది నా ఆజ్ఞ కాదు, సందర్భాన్ని బట్టి వాక్యం చెప్తున్నాను. బ్రతకాల్సి వస్తుంది. బ్రతుకుతూనే ఉన్నారు చాలా మంది జీవితాలు. అది అనుకూలం కాదు. దేవుని ఏర్పాటు ప్రకారంగా ఇర్మియా గ్రంథంలో చెప్పాడు కదా, నిక్కమైన ఇత్తనం వంటి చెట్టు వెళ్ళడానిగా నేను నిన్ను నాటితే నువ్వే కాయ కాశావు. అర్థమైందా? గుర్తులు చూసుగా అంటే గుర్తులు తెలుసుకొని వచ్చుదానని కాకిని వదిలితే ఏం చేసింది ఆ కాకి? మర్చిపోయింది. ఉపద్రవాన్ని తప్పించుకున్నగానే, మేలు పొందగానే, క్షేమము దొరకగానే వెంటనే మర్చిపోయినటువంటి అనుభవాలు చాలా మంది జీవితాల్లో ఉంటాయి. అది ప్రభువు గారు మళ్ళా చెబుతున్నాను, ఇక్కడ చేరుకున్న వారిలో ఎవరు అలాంటి వారు ఉండకండి. ఇక్కడ చేరుకున్న వారిలో ఎవరు కూడా ఆ రీతిగా ఉండుట దేవుని చిత్తం కాదని ప్రభువు గారు మనవి చేస్తున్నాను, గుర్తుపెట్టుకోనండి. కాబట్టి ఇక్కడ ఈ కొద్ది సమయంలో ఆరాధిస్తాం దేవుని సన్నిధిలో. ఎలా ఉన్నాం? ఆరాధించడానికి మనం సరిపోతున్నామా?
మాటలు వినపడుతున్నాయా లేకపోతే మీ ఆలోచన ప్రకారం మీరు ఉన్నారా? మూటిల్లో ఏ చెట్టు మనం? మొదటి చెట్టు ఏంది? ఒలివ చెట్టు. రెండోది ఏంది? ద్రాక్ష. మూడవది ఏంది? అంజూరం కదా. ఒలివది, ద్రాక్ష, అంజూరం. మూడు చెట్లు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఒకటి ఒలివ చెట్టు, రెండు ద్రాక్ష చెట్టు, మూడు అంజూరపు చెట్టు. ఒలివ చెట్టు దేవుని సంతోషపరుస్తూ ఉంది, ద్రాక్ష చెట్టు ఆకలి తీరుస్తుంది, అంజూరపు చెట్టు దిగంబరత్వాన్ని కప్పింది. ఈ మూడు చెట్లలో ఏ చెట్టు కాదంటే ఇప్పుడే నేనేదో విశ్వాసిని అనుకుంటున్నావు, ఇప్పటికీ నువ్వు విశ్వాసివి కాదు. ఇప్పటికీ ఆ రూట్ నీ దగ్గర లేదు. ఈ మూడిట్లో ఏ చెట్టు అయి ఉన్నావు? ఎంతో మంది వస్త్రము లేని, ఆత్మీయ వస్త్రము లేని దిగంబరులు నీ ఎదుటుంటారు. అట్టి వారికి సహకరించావా? వస్త్రాన్ని ధరించుకునే రీతిలో ఆధ్యాత్మికంగా ఆకలి కలిగిన వారు ఉంటారు, వారి కొరకు ఎప్పుడైనా ఆత్మీయ భోజనం పెట్టావా? నీ మాటల ద్వారా వారు దాహం తీర్చబడ్డారా? ఆకలి తీర్చుకున్నారా? దేవునితో సంబంధం కలిగి ఉండటానికి మనుషునికి ఏది అవసరమైంది? ఇప్పుడు ఒలివ నూనె అవసరమైంది. ఒలివ చెట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తు. ఆ చెట్టు ఆయన నిన్నుగా చేస్తున్నాడు, ఆయన నిన్నే చేస్తున్నాడు. చెప్పాడు కానీ ఎప్పుడైనా పచ్చని ఒలివ చెట్టు వలె నేను ఉన్నాను. దానికి కీర్తనకారుడు మరొక మాట చెప్తాడు, 128లో, నీ పిల్లలు ఎట్టుంటారంట? నీ పిల్లలు భోజనపు బల్లా చుట్టూ ఒలివ మొక్కల వలె. చదివారా మాట? గట్టిగా పలకండి. ఇది మీ సొంత ఇంట్లో లక్షణం కాదు. ఇది దేవుని ఇంట్లో, దేవుని పని కొరకు, దేవుని సేవకుడికి బహుగా భోజనపు బల్లా చుట్టూ ఎట్టుండాలంట? ఒలివ మొక్కల్లా ఉండాలంట. దేవుని కలిగిన వారు పాత్రలు చేసేవారు. నడిపింపబడలేదా? నడిపింపబడండి, ఆ నడిపింపుకు లోబడండి. బల్లా చుట్టూ, బల్ల అంటే నీ ఇంట్లో భోజన బల్ల కాదు, ఇది బల్ల. ఇక్కడ నీవు భాగం పొందుతూ, ఇక్కడ నువ్వు ఉంటున్నావే, ఇంత వాక్యమైన తర్వాత కూడా నువ్వు బలహీనరాలు అవుతున్నావే, కారణం ఏంది? నువ్వు ఎలా ఉండాలంట? ఒలివ మొక్క వలె ఉండాలంట. ఫలింపు, నీ జీవితంలో ఫలింపు. పచ్చని ఒలివ చెట్టు కృపను పొంది ఉండాల్సిన నీవు ఎలా ఉన్నావు ఈరోజు? మారు మనసే అంది అందనట్లుగా ఉంది. మారు మనసే అంది అందనట్లుగా. మారు మనసు పొందారో పొందలేదో అర్థం కాదు. ఎందుకంటే ప్రతిదానికి సహకరిస్తారు, ప్రతిదాన్ని సరే అని సరుకుతూ ఉంటారు. మారు మనసు పొందిన తర్వాత చాలా మందికి ఆ మారు మనసు నిమిత్తము అన్న విషయం చాలా మందికి తెలియదు. విశ్వాసులకు మారు మనస్సు ఎట్టుండాలంట? జీవితము భోజనపు బల్లా చుట్టూ నీ పిల్లలు ఆత్మీయంగా, ఆత్మానుసారంగా. ఇది సంఘ దూతలు చెప్పిన మాట. నీ పిల్లలు ఎలా ఉండాలంట? ఒలివ మొక్కల్లాగా ఉండాలి, ఒలివ మొక్కల్లాగా ఉండాలి. అయితే వాడా మొక్క పుచ్చుకొనగానే వానిలో సాతాను ప్రవేశించను కనుక వాడు ఎక్కడికి వెళ్ళాడు? లోకంలోనికి వెళ్ళాడు. ఈరోజు పరిస్థితులు 99 పరిస్థితులు అయ్యే జరుగుతున్నాయి. ఒలివ మొక్కల సంగతి అయిపోయింది, అంజూరపు మొక్క సంగతి అయిపోయింది, ద్రాక్ష చెట్టు పరిస్థితి అయిపోయింది. మొక్క పుచ్చుకొనగానే నీ నడవడికలు, నీ పరిస్థితులు, నీ స్థితి ఎలా ఉందంటే, ఎలా ఉంది? కనిపెట్టుకుని నిలిచి ఉండి మేలు పొందే అనుభవం లేదు ఇప్పుడు. వెంటనే వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే వాడిలో సాతాను ప్రవేశించిన కనుక వాడు ప్రధాన వేదకు వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితులు ఈనాడు ఎక్కువ శాతం ఉన్నాయి. మరి ఇక్కడ కూర్చున్నవారు, పాత్రలు చేసేవారు,
ఆరాధించడానికి వచ్చిన వారు ఎలా ఉన్నారు? ఏ చెట్టును పోలున్నాం? ఏ చెట్టును పోలున్నాం? ఏ చెట్టును పోలున్నాం? ఒకసారి మీకు అర్థమవుతుందా? లూకాసు వార్త 13లో 6-9 వరకు చూస్తే 8 వచ్చిన చదవండి. అయితే అయ్యా దాని చుట్టూ నేను త్రవ్వుతాను, ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయించమని. వింటున్నారా? ఈ మాటలు పూర్తిగా వినండి, ముగింపులోకి వెళ్దాం. అక్కడ ఒక చెట్టు ఉంది, ద్రాక్ష తోటలో ఈ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టును ఆయన చూస్తూ ఉన్నాడంట. 2 సంవత్సరాలు చూశాడు. 3వ సంవత్సరంలో కూడా అప్పుడు అంటున్నాడు, 3 ఏండ్ల నుండి ఈ చెట్టున ఫలాన్ని వెతుకుతున్నాను. అంటే 2 సంవత్సరాలు చెప్పలే, 3వ సంవత్సరం చెబుతున్నాడు. 3వ సంవత్సరంలో ఈ 3 ఏండ్ల నుంచి చెట్టున ఫలం చూశాను, కానీ చెట్టున ఫలము లేదు కనుక ఎందుకు ఫలం లేకుండా ఇక్కడ ఫలం, ఇక్కడ ఎందుకు ఫలం లేకుండా ఈ చెట్టు, ఈ భూమి ఎందుకు అర్థం కావాలా? ఈ చెట్టును తీసేయమని పనివాంత చెప్పాడు. తోటలో పని చేస్తుంటాడు కదా, పనివాంత చెప్పాడు. ఎవరు చెబుతారు? తోట యజమాని చెబుతాడు. పని ఆయనతో చెప్పాడు, తోట పని ఆయన. ఈ పని ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా తవ్వుతాను, ముందు చెట్టు తవ్వుతాను, తవ్వి ఎరువేస్తాను, ఎరువేసి నీళ్ళు పోస్తాను, ఈ సంవత్సరం ఉండి నువ్వు నీళ్ళు పోస్తాను, ఫలించిందా సరే, లేదా నరికేయమని. నేను నరికేస్తానంటాం లేదు, నువ్వు నరికేయమని చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. తవ్వటం గద్దింపు, తవ్వడం అంటే గద్దింపు, గద్దింపు. ఏదైనా ఒకటి, ఏందయ్యా, ఏందమ్మా, నువ్వు పరిస్థితి ఏంది అన్నప్పుడు అంతమందిలో అన్న నన్ను పేరు పెట్టి, అన్నకు నీకు ఏ సంబంధం కాదమ్మా, మనందరికీ మన తండ్రి అయిన దేవుని సంబంధం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. తాను స్వీకరించు కుమారులను, తాను ప్రేమించు వారిని గద్దించే రీతిగా నిన్ను గద్దిస్తాడు. ఎవరి ద్వారా గద్దిస్తాడు? తన దాసులను గద్దిస్తాడు. నువ్వు గద్దింపుకి ఏం చేస్తున్నావు? ఇసుకుతున్నావు, గద్దింపును అసహించుకుంటున్నావు. అర్థమైందా? ఇసుక్కుంటున్నావు, గద్దింపును అసహించుకుంటున్నావు. గద్దింపును అసహించుకున్నవాడు దేవుని పిల్లలు కదా, దేవుని పిల్లలం కదా, పశుప్రాయులం కాకూడదు. మన పనిని బట్టే కదా పశుప్రాయులైంది. దేవుని బిడ్డగా జీవించాల్సింది నీవు నీ పనిని బట్టి ఏమైనావు? తవ్వడం, గద్దించడం అన్నమాట. తవ్వడం. గద్దింపుకు లోబడ్డవారు, గద్దింపుకు లోబడ్డవారు బుద్ధిమంతులు. గద్దింపుకు లోబడ్డవారు బుద్ధిమంతులు. త్రవ్వి చుట్టూ ఏమేస్తానంటున్నాడు? ఎరువు అంటే బలము, శక్తి. తర్వాత నీళ్లు పోస్తానంటున్నాడు. త్రవ్వడము దేవుని మాటే, ఎరువు దేవుని వాక్యము, నీరు దేవుని వాక్యము. అంటే సమయం ఇస్తున్నాడు, సమయం ఇచ్చాడు. ఈ దినం కూడా సమయం ఇస్తున్నాడు. ఏం చేయాలంట? ఆ పని చేయాలా. నువ్వు ఒలివ చెట్టు అయితే ఒలివ చెట్టు పని చేయి, ద్రాక్ష చెట్టు అయితే ద్రాక్ష చెట్టు పని చేయి. అర్థమవుతుందా? అంజూరపు చెట్టు అయితే అంజూరపు పని చేయి, అంజూరపు చెట్టు పని చేయి. ఏం కాదు, నేను కూడా ఉన్నానులే సంఘంలో. ప్రయోజనం ఏముంది? నిన్ను నువ్వు నష్టపరుచుకునే విధంగా సంఘంలో ఉండొద్దు. ఇప్పుడు ఈ యజమాని ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఈ పని అయిన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అటు ఇటు కొట్టకలాడుతూ, అటు ఇటు జీవిస్తూ, క్రియ లేకుండా బ్రతుకుతున్న చెట్టు ఎవరు? ఎవరి చెట్టు? సంఘములో ఉండి మార్పు లేని వారు ఎవరైనా సరే ఆ చెట్లు పోలి ఉన్నారు. కనుక
ఈ దినం ఏమైతే వింటూ వచ్చామో ఈ మాటల్లో ఈ రోజే పరిశీలన చేసుకోండి. నువ్వు ఏ చెట్టు? ఉలివ చెట్టువా, ద్రాక్ష చెట్టువా, అంజూరపు చెట్టువా? ఏ చెట్టు? ఏ చెట్టు ఉన్నావు? ఒకసారి పరిశీలన చేసుకొని నిన్ను పరీక్షించుకుంటే ఎంతో మంచిదని ప్రభు పేర మనవి చేస్తుంది. దేవుడు తన సన్నిధి, తన తోడు ఈ మొదటి భాగంలో తెలియపరచబడ్డ ప్రతి మాట మన అందరి జీవితాల్లో స్థిరపరచబడి, బలపరచబడి, నడిపింపబడును గాక.